ఇప్పటివరకు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. చిన్న పని కోసం కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ ఉంటే చాలు. ఒక మెసేజ్తోనే ప్రభుత్వ సేవలు మీ ముందుకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000కి పైగా సేవలు ఇంటి నుంచే పొందే అవకాశం కల్పిస్తోంది. అసలు ఈ మన మిత్ర ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇందులో ఏ సేవలు లభిస్తాయి, ప్రజలకు దీనివల్ల కలిగే లాభాలేమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థ అనేది కేవలం ఒక డిజిటల్ సేవ కాదు. ఇది పూర్తిస్థాయి పాలనలో మార్పుకు నిదర్శనం. ఇప్పటివరకు ప్రజలు చిన్న పనికైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, మధ్యవర్తులపై ఆధారపడడం, సమయం, డబ్బు వృధా కావడం సాధారణంగా జరిగేది. ఈ పరిస్థితిని మూలంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రజల చేతిలో ఉన్న సాధారణ సాధనమైన వాట్సాప్ను ఉపయోగించి పాలనను నేరుగా ప్రజల గడపకు తీసుకొచ్చింది. ఆధార్తో లింకైన మొబైల్ నంబరుంటే చాలు. 955-230-0009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపగానే మన మిత్ర స్పందించి సేవల జాబితాను చూపిస్తుంది. ఇక్కడ సేవ అనేది కేవలం సమాచారం కాదు, పూర్తిస్థాయి ట్రాన్సాక్షన్. ఆస్తి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లుల చెల్లింపులు, మునిసిపల్ మరియు పంచాయతీ సేవలు, రెవెన్యూ విభాగానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ వంటి కీలక పత్రాలు, పట్టాదారు పాస్బుక్, 1B, అడ్డంగల్ కాపీలు, పింఛన్ వివరాలు, ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్, పోలీస్ సేవలు, గ్రీవెన్స్ నమోదు, ఫీడ్బ్యాక్ పంపించడం, ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడం వంటి అన్ని సేవలు ఒకే చోట లభిస్తున్నాయి. భాషా సమస్య లేకుండా తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో సేవలు అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రజలు, వృద్ధులు, చదువు తక్కువ ఉన్నవారికి ఇది చాలా సులభంగా మారింది. రాష్ట్రంలో నివసించేవారికే కాకుండా ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు అన్నది ఈ వ్యవస్థ యొక్క విశాలతను చూపిస్తోంది. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని 2.5 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు పూర్తి కావడమంటే ప్రజలు దీనిని ఎంతగా స్వీకరించారో స్పష్టంగా తెలుస్తోంది. కార్యాలయాల్లో గందరగోళం తగ్గడం, అవినీతి అవకాశాలు తగ్గడం, సేవలపై ట్రాకింగ్ ఉండటం, ప్రజలకు సమయానికి స్పందన లభించడం వంటి మార్పులు ఈ వాట్సాప్ గవర్నెన్స్ వల్ల సాధ్యమయ్యాయి. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు కూడా ఈ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రావడమంటే ప్రభుత్వ సేవలన్నీ ఒకే డిజిటల్ గొడుగు కిందకి వస్తున్నాయన్న సంకేతం. ప్రజల సమయం విలువైనదని గుర్తించి టెక్నాలజీని పాలనకు సరైన విధంగా ఉపయోగించిన ఈ మనమిత్ర వ్యవస్థ నిజంగా ప్రజాసేవలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. మొత్తానికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ పాలనను ప్రజల చేతిలోకి తీసుకువచ్చిన ఒక కీలక అడుగు. సమయం, ఖర్చు, అవస్థలు తగ్గించి సేవలను నేరుగా ప్రజలకు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా పన్నులు, సర్టిఫికెట్లు, పింఛన్లు, బిల్లుల చెల్లింపులు, టికెట్లు, ఇంకా ఎన్నో సేవలు పొందగలగడం నిజంగా పెద్ద మార్పు. మీకు ఈ సేవలు ఉపయోగపడితే తప్పకుండా వినియోగించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రభుత్వ పథకాలు, తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ధన్యవాదాలు.